హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు న్యూట్రీ జర్నీ విత్ స్వప్న. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూట్రీ జర్నీ విత్ స్వప్న. నేను ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ రెసిపీ వచ్చేటప్పటికి మఖానా చాట్ రెసిపీ. ఇది ఒక పర్ఫెక్ట్ స్నాక్ రెసిపీ, హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చు. ఇది ఎవరైతే డైట్లో ఉన్నవాళ్ళు, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఈవినింగ్ టైమ్స్లో ఏమైనా మంచిగా తినాలనిపించినప్పుడు, చట్పట్లా తినాలనిపించినప్పుడు మీరు రెసిపీ చేసుకోండి. దీని ద్వారా మనకి మంచిగా ప్రోటీన్ సోర్సెస్ అనేవి ఈ రెసిపీలో అందుతాయి మనకి. సో దీనికోసం ముందుగా మనం మఖానాని తీసుకుని ఇలా రోస్ట్ చేసుకోవాలి. మఖానా ఎప్పుడు తీసుకున్నా కూడా మీరు రోస్ట్ చేసుకోవడం ద్వారా మఖానాలో ఉండేటువంటి ప్రాపర్టీస్ అనేది మన బాడీకి మంచిగా అందుతాయి అన్నమాట. సో ఇలా లో ఫ్లేమ్లో మఖానాస్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మంచిగా ఫైన్ రోస్ట్ అయిపోయిన తర్వాత పక్కన తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి కొద్దిగా పల్లీలు, అలాగే నట్స్, సన్ఫ్లవర్, గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు, ఇలా వీటిని కూడా ఈ పల్లీలతో పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా పల్లీలు కూడా మంచిగా రోస్ట్ అయిపోతున్నప్పుడు ఈ నట్స్ కూడా యాడ్ చేసుకుని బాగా ఫైన్ రోస్ట్ చేసుకోవాలి. ఈ నట్స్ కూడా ఫైన్ రోస్ట్ అయిన తర్వాత వీటిలో కొద్దిగా అట్టుకుని ఒకసారి వాష్ చేసేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత అటుకులను కూడా బాగా సార్ట్ చేసుకోవాలి. సార్ట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న ఈ మఖానా సీడ్స్ని కూడా దీనిలో వేసుకొని ఒక్కసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం వీటిలోకి కొద్దిగా పసుపు, అలాగే చిటికెడు కారాన్ని కూడా వేసుకుని వాటిని కూడా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు వీటిలోకి మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ టొమాటో ముక్కల్ని కూడా వేసుకుని కొద్దిగా నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలి. ఇప్పుడు మనం కొద్దిగా ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈజీ, టేస్టీ, హెల్దీ మఖానా చాట్ రెసిపీ అనేది రెడీ అయిపోయింది. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.